ఎవరు అప్పు అడిగినా నువ్వు మధ్యలో ఉండి గ్యారంటీలు ఇవ్వకు. హెల్ప్ చేయడం మంచిదే కదా అని అనుకోకు. మంచితనానికి కూడా లిమిట్ ఉండాలి. అప్పు విషయంలో ఆ లిమిట్ దాటం. నిజం చెప్పాలంటే ఇది ఫూలిష్ మిస్టేక్. నీ కష్టంతో సంపాదించిన పైసలు వేరే వాళ్ళ బాధలో నువ్వెందుకు పెట్టి డిస్ట్రాయ్ చేసుకుంటావు? వాడు రిటర్న్ ఇవ్వలేదు అంటే వాడికి నీకు మధ్యలో రిలేషన్షిప్ ఖరాబ్ అవుతుంది. నీ మనీ, నీ రిలేషన్షిప్ రెండు పోతాయి. ఒకేసారి డబుల్ లాస్. మంచి చేయాలని ఉంటే నీ దగ్గర ఉంటే డైరెక్ట్ గా పైసలు ఇవ్వు, లేకపోతే నీకు తచ్చినంత హెల్ప్ నువ్వు చేయి. నీ దగ్గర లేకపోతే లేవు అని డైరెక్ట్ గా మొక్క మీద చెప్పేసి, వాడు ఏదో అనుకుంటాడని చెప్పేసి, ఏదో హెల్ప్ చేద్దామని చెప్పేసి లేనిపోని ప్రాబ్లమ్స్ ని నీ నెత్తి మీదకి తెచ్చుకోకు. అలా అని చెప్పేసి బ్యాంక్స్లలో లేకపోతే చిట్టీల దగ్గర నువ్వు మధ్యలో ఉండి గ్యారంటీలు ఇచ్చి నువ్వు ఇంటికి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకు. మనలో చాలా మంది అనుకుంటారు, నా ఫ్రెండే కదా, నా ఫ్యామిలీయే కదా, ఎక్కడ పోతారులే, చేస్తాం, వాళ్ళకి హెల్ప్ చేద్దాం, మంచిదే కదా అనుకుంటారు. కానీ నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయాలని చూస్తున్నప్పుడు వాళ్ళు నీ గురించి ఆలోచించడం లేదు. సో లేనిపోని తలకాయ నొప్పులు పెట్టుకోకు. జర్ర దిమాగ్ పెట్టి ఆలోచించు, నీకే అర్థమవుతుంది.